ఏ ఇంటికైనా టూలెట్ బోర్డు కనిపిస్తే చాలు సీన్లోకి వస్తారు ఆ దంపతులు. ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కాదు, చోరీలు చేయడానికి వస్తారు. గది ఖాళీగా ఉందా అంటూ మాటలు కలిపి అందినంత దోచుకుని పారిపోతుంటారు. తెలివిగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్న కిలాడి కపుల్స్ జైలు పాలయ్యారు. హైదరాబాద్ లో చోరీలకు పాల్పడుతున్న దంపతులు వీళ్లే. పేర్లు శ్రీనివాస్, రేణు. శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డు, రేణుక ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరికీ గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లయ్యాయి. కొంతకాలం వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు తమ జీవిత భాగస్వామిని వదిలేసి పెళ్లి చేసుకున్నారు. జల్సాలు చేస్తున్నారు. అయితే వీరి జల్సాలకు డబ్బు చాలకపోవడంతో అడ్డదారులు తొక్కారు, దొంగలుగా మారారు. టూలెట్ బోర్డులున్న ఇళ్లే వీరి టార్గెట్. ఇల్లు అద్దెకు కావాలని వాచ్మెన్ ను యజమానిని నమ్మిస్తారు. గది చూపించమంటారు. మాటలో పెట్టి తాళం వేసి ఉన్న ఇళ్లు ఎక్కడున్నాయా అని రెక్కీ చేస్తారు. తర్వాత రంగంలోకి దిగి అందినంతా దోచుకుని ఎస్కేప్ అవుతారు. ఇలా జూబ్లీహిల్స్, లాలాగూడ, మల్కాజ్గిరిలో చోరీలు చేశారు. చోరీలు ఎక్కువగా జరుగుతున్న చోట ఈ దంపతులు హెల్మెట్ లేకుండా బండిపై షికారులు చేస్తున్న దృశ్యాలు ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు చిక్కాయి. రంగంలోకి దిగిన పోలీసులు బండి నెంబర్ ఆధారంగా అంబర్పేటలో నివాసముంటున్న దంపతులను అరెస్టు చేశారు. కానేటికొండ మీద వచ్చి అఫెన్స్ చేసి మళ్ళీ కానేటికొండ మీద డే టైంలోనే వీళ్ళు చేస్తారు, నైట్ కాదు. అది కూడా సెలెక్టెడ్ ప్లేస్ చేసుకొని యాజ్ ఇఫ్ దట్ వాళ్ళు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ రెంట్ కొరకు పోర్షన్ తీసుకోవడానికి వచ్చినట్టు నమ్మించి ఎటువంటి అనుమానం రాకుండా, దొంగలనే అనుమానం రాకుండా వీళ్ళు ఒక కేర్ కూడా తీసుకోవడం జరిగింది. దొంగలుగా మారిన ఈ దంపతుల నుంచి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి వరుస చోరీలతో హడలెత్తిస్తున్న ఈ దొంగలు హెల్మెట్ లేని ప్రయాణంతో అడ్డంగా బుక్క